ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2024 సీజన్లో కేకేఆర్తో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ జట్టు ఈ సీజన్లో అయినా రివెంజ్ తీర్చుకుంటుందేమో అనుకుంటే ఈ మ్యాచ్లో మరింత ఘోరంగా ఓడిపోయి ఉన్న పరువు కూడా పోగొట్టుకుంది. అలా ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. మ్యాచ్ చూస్తున్నంతసేపు ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మ్యాచ్ చూస్తున్నామా లేక జింబాబ్వే టీమిండియా మ్యాచ్ చూస్తున్నామా అన్న అనుమానం కలిగింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఆటగాళ్లు అంత ఘోరమైన ప్రదర్శన కనబరిచారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ బౌలర్లను కోల్కతా బ్యాటర్లు పిచ్చకొట్టుడు కొట్టారు. అదే సమయంలో కోల్కతా బౌలర్లను ఆడలేక హైదరాబాద్ బ్యాటర్లు ముప్పు తిప్పలు పడి ఆపసోపాలు పడి 3 చెరువుల నీళ్లు తాగారు. దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లో కూడా పూర్తిగా ఫెయిల్ అవుతూ వస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్లో కూడా ఎస్ఆర్హెచ్ చెత్త ప్రదర్శనను కనబరిచింది. మొత్తంగా చూస్తే సీజన్ ఆరంభం నుండి ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్లోనూ హైదరాబాద్ జట్టు స్టాండర్డ్స్ పడిపోతూనే వస్తోంది. అది ప్రతి మ్యాచ్లోనూ స్పష్టంగా కనబడుతుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ జట్టు కూర్పే చాలా విచిత్రంగా ఉంది. దానికి తోడు కమిన్స్ కెప్టెన్సీ కూడా చాలా తేడాగా అనిపించింది. ముఖ్యంగా అతడి నిర్ణయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. స్పిన్ కు అనుకూలించే పిచ్ కోసం ఫాస్ట్ బౌలర్ సిమర్జిత్ సింగ్ ను జట్టులోకి ఎందుకు తీసుకువచ్చారో ఎవరికీ తెలియదు. అతడు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అదే సమయంలో ఈ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుందని తెలుసు. అయినప్పటికీ స్పిన్ బౌలింగ్ బాగా వేసిన మెండిస్తో కేవలం 1 ఓవర్ మాత్రమే వేయించాడు. మరో స్పిన్నర్ అన్సారీ కూడా 3 ఓవర్లు మాత్రమే వేశాడు. స్పిన్నర్లను కరెక్ట్గా కమిన్స్ ఉపయోగించుకోలేదనే అభిప్రాయం కలుగుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టాప్ 3 బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా ఎడమ చేతివాటం బ్యాటర్లు కావడంతో ప్రత్యర్థులకు వ్యూహాలు రచించడం చాలా సులభమవుతుంది. ఈ విషయం ఇప్పటికే 3 మ్యాచ్ల్లోనూ నిరూపితమైంది. కాబట్టి రాబోయే మ్యాచ్లకైనా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ని పర్ఫెక్ట్ గా అమలయ్యేలా హైదరాబాద్ జట్టు యాజమాన్యం సరైన ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బ్యాటర్ల అప్రోచ్ ను కూడా చేంజ్ చేయాలి. వికెట్లు పడిపోతున్నా, పిచ్ సరిగ్గా లేకున్నా బాదడం మాత్రమే మా డిఎన్ఏలో ఉంది అనుకుంటే ఇలాంటి ఓటములు మరిన్ని ఎదురవుతాయి. రోడ్డు గుంతలుగా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, యాక్సిడెంట్ అయ్యే జోన్లో ఎలా వెళ్లాలో తెలిస్తేనే బండి క్షేమంగా గమ్యం చేరుతుంది. లేదంటే బండి మధ్యలోనే కైలాసం చేరుతుంది. ఈ లాజిక్ ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్హెచ్ తమ గేమింగ్ అప్రోచ్ ని మార్చుకోవాలి. ఈ మ్యాచ్లో కోల్కతా ఆటగాళ్ల ఆట తీరు ఎంతగానో ఆకట్టుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ కూడా వారు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు. ముఖ్యంగా బ్యాటింగ్లో రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అద్భుతంగా ఆడగా బౌలింగ్లో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అత్యుత్తమ బౌలింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎస్ఆర్హెచ్ నడ్డి విరిచారు. ఈ మ్యాచ్లో కోల్కతా తప్పులను సరిదిద్దుకుని ఒక ముందడుగు వేసి ఎస్ఆర్హెచ్ను మట్టి కరిపించి భారీ విజయాన్ని దక్కించుకోగలిగింది. ప్రతి మ్యాచ్లను అధ్వానంగా ఆడుతూ భారీ తేడాతో ఓడిపోతున్న ఎస్ఆర్హెచ్ జట్టు ఈ మ్యాచ్లో 80 రన్స్ తేడాతో ఓడిపోవడం వల్ల పాయింట్స్ను కోల్పోవడమే కాకుండా నెట్ రన్ రేట్ని దారుణంగా దెబ్బతీసుకుంది. 4 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి 2 పాయింట్స్ కలిగి ఉన్న హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ -1.16కి చేరుకోవడంతో 8వ స్థానం నుండి టేబుల్లో 10వ స్థానానికి దిగజారిపోయింది. అదే సమయంలో 10వ స్థానంలో ఉన్న కోల్కతా జట్టు ఈ గెలుపుతో మరో 2 పాయింట్లు సాధించి 4 పాయింట్స్కి చేరుకోవడమే కాదు, నెట్ రన్ రేట్ని మరింతగా మెరుగుపరుచుకుని 10వ స్థానం నుండి 5వ స్థానానికి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టుకు హైదరాబాద్ బౌలర్లు ఆరంభంలోనే డబుల్ షాక్ ఇచ్చారు. ఓపెనర్ డికాక్ను కమిన్స్ 1 పరుగు వద్ద అవుట్ చేయగా మరో ఓపెనర్ సునీల్ నరైన్ 7 పరుగుల వద్ద షమీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో కోల్కతా జట్టు 16 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాటర్ కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే 4వ స్థానంలో వచ్చిన రఘువంశీ ఇద్దరూ కలిసి మరో వికెట్ పవర్ ప్లేలో పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. దీంతో కోల్కతా జట్టు ఆరంభంలో వికెట్లు కోల్పోయినా కూడా ఆ తర్వాత వీరిద్దరి సూపర్ బ్యాటింగ్ కారణంగా నెమ్మదిగా కోలుకోగలిగింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ హైదరాబాద్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 81 పరుగులు జోడించిన తర్వాత 27 బంతుల్లో 141 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 38 పరుగులు చేసి జీషాన్ అన్సారీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 32 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో 50 పరుగులు చేసిన రఘువంశీ
కామిందు మెండిస్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ హర్షల్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. దీంతో కోల్కతా జట్టు 106 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. కీలక సమయంలో ఇద్దరు సెటిల్డ్ బ్యాటర్లు అవుట్ అవ్వడంతో కేకేఆర్ స్కోర్ వేగం కొద్దిగా నెమ్మదించింది. అయితే 16వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఇద్దరూ కలిసి 12 పరుగులు రాబట్టి డెత్ ఓవర్లలో భారీ హిట్టింగ్ చేయడానికి పునాది వేసుకున్నారు. అనుకున్నట్టుగానే 17వ ఓవర్లో రింకు సింగ్ హ్యాట్రిక్ బౌండరీలు బాది కేకేఆర్ జట్టులో సరికొత్త జోష్ నింపాడు. ఆ జోష్ను కొనసాగిస్తూ సిమర్జీత్ సింగ్ వేసిన 18వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ 2 బౌండరీలు, రింకు సింగ్ 1 సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 17 పరుగులను కేకేఆర్ రాబట్టింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే కమిన్స్ వేసిన 19వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ విశ్వరూపం చూపిస్తూ వీరబాదుడు బాది 21 పరుగులు రాబట్టి 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ భీకర హిట్టింగ్ కళ్ల ముందు ఉండగానే హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో 1 సిక్సర్, 1 బౌండరీ బాది వెంకటేష్ అయ్యర్ మరొకసారి భయపెట్టాడు. ఈ ఇద్దరి జోడీ డెత్ ఓవర్లలో అనూహ్యంగా 18 బంతుల్లో ఏకంగా 50 పరుగులు రాబట్టి ఎస్ఆర్హెచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అయితే 29 బంతుల్లో 60 పరుగులు చేసిన తర్వాత అయ్యర్ భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ అనికేత్ వర్మ బౌండరీ దగ్గర అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెంకటేష్, రింకు నిర్మించిన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి 3 బంతులను హర్షల్ పటేల్ బాగానే బౌలింగ్ చేసి 2 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీయడంతో కేకేఆర్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 200 స్కోరు చేయగలిగింది. రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలవగా రస్సెల్ 1 పరుగు చేసి రన్అట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో షమి, కమిన్స్, అన్సారీ, మెండిస్, హర్షల్ పటేల్ 1 వికెట్ను దక్కించుకున్నారు. అయితే ఫాస్ట్ బౌలర్లలో షమి 4 ఓవర్లకు గాను 29 పరుగులు మాత్రమే ఇచ్చి మోస్ట్ ఎకనామికల్ బౌలర్గా నిలిచాడు. ఇక స్పిన్ బౌలర్లలో కామిందు మెండిస్ 1 ఓవర్ వేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టినా అతడికి మరొక ఓవర్ ఇవ్వకపోవడం గమనార్హం. 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు మొదటి ఓవర్లోనే మైండ్ బ్లాక్ అయింది. మొదటి బంతికే బౌండరీ కొట్టి మంచి దూకుడు మీద కనబడ్డ ట్రావిస్ హెడ్ రెండవ బంతికే భారీ షాట్కు ప్రయత్నించి వైభవ్ అరోరా బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అలా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించకుండా వెనుదిరిగాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఎస్ఆర్హెచ్కు డబుల్ స్ట్రోక్ తగిలింది. రెండవ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అవ్వగా, మూడవ ఓవర్ మొదటి బంతికి వైభవ్ అరోరా బౌలింగ్లో ఇషాన్ కిషన్ 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేయడంతో ఎస్ఆర్హెచ్ జట్టు 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. వికెట్స్ అన్ని ఆరంభంలోనే పడిపోవడంతో కామిందు మెండిస్, నితీష్ రెడ్డి ఇద్దరు కూడా నెమ్మదిగా ఆడుతూ పవర్ ప్లేను ముగించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఎస్ఆర్హెచ్ జట్టు 33 పరుగులు మాత్రమే చేసింది. అయితే నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో ఆడి సత్తా చాటుతాడేమో అనుకుంటే 15 బంతుల్లో 19 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ జట్టు 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమి ఖాయమని క్లారిటీ వచ్చేసింది. కామిందు మెండిస్ 0 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ను రస్సెల్ జారవిడిచాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెండిస్ దూకుడుగాడాడు. కానీ 20 బంతుల్లో 27 పరుగులు చేసిన తర్వాత నరేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అనికేత్ శర్మ మెరుపులు మెరిపిస్తాడనుకుంటే 6 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక హెన్రిక్ క్లాసెన్ కొద్దిసేపు ఒంటరి పోరాటం చేసి 21 బంతుల్లో 33 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అవ్వడంతో ఎస్ఆర్హెచ్ గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరై ఓటమి వైపుకు పయనించింది. క్లాసెన్ అవుట్ అవ్వగానే ప్యాట్ కమిన్స్ 14 పరుగుల వద్ద, సిమర్జీత్ సింగ్ 0 పరుగుల వద్ద వరుస బంతుల్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయిపోయారు. చివరగా హర్షల్ పటేల్ 3 పరుగుల వద్ద రస్సెల్ అవుట్ చేయడంతో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 120 పరుగుల వద్ద ముగిసింది. అలా ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా అద్భుతమైన బౌలింగ్తో చెరకు 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించారు. మిగిలిన బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు పడగొట్టగా సునీల్ నరేన్, హర్షిత్ రాణా చెరకు వికెట్ను దక్కించుకున్నారు. అలా కేకేఆర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ దెబ్బకు ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.